యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మరి ఛానల్లో వస్తున్నటువంటి వాక్యాలను జాగ్రత్తగా ఆలకించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో వెలుగును నింపబోతున్నాడు. ఎటువంటి సమస్య అయినా ఈ స్క్రోలింగ్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకి కాల్ చేయండి. అలాగే మరి ప్రార్థన అవసరతలు, ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నా, ఎన్నో సంవత్సరాల నుంచి గడ్డు పరిస్థితులు ఉన్నటువంటి సమస్యలకు కూడా మరి యేసు నామంలో జవాబు ఉంది. కాబట్టి ఫోన్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని, అలాగే ఈ యొక్క వాక్యాన్ని అనేకులకి షేర్ చేయండి. మీ యొక్క జీవితాల్లో వెలుగు ఎలాగైతే దేవుడు నింపుతారో అలాగే అనేక జీవితాల్లో వెలుగును నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి అంత మాత్రమే కాదు, ఈ యొక్క ప్రోగ్రామ్కి ఒక 2000 రూపాయలు చొప్పున మరి మీరు స్పాన్సర్ చేసినట్లయితే ఈ యొక్క చిన్న సేవకుడిని, పేద సేవకుడిని మీరు సపోర్ట్ చేసినట్టుగా అవుతారు. వాక్యము అనేక ప్రాంతాలకి విస్తరించబడుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ యొక్క గాస్పల్ స్ప్రెడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బయట పరిస్థితులు బాగాలేదు అయినప్పటికీ దేవుని యొక్క వాక్యము ఈ యొక్క టీవీల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా ప్రచారము చేయాలి అనేటువంటిది మరి నా యొక్క ఉద్దేశము. కాబట్టి మీరు ఈ యొక్క 2000 రూపాయలు స్పాన్సర్ చేసినట్లయితే అనేకమైనటువంటి ఛానల్స్లో ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మరి మీరు సహకరించినటువంటి వారుగా ఉంటారు. కాబట్టి అన్ని దానాల్లోనికి వెళ్ళ సువార్త దానము గొప్పదే. కాబట్టి సహకరించండి. సహకరించినటువంటి మీకు దేవుడు అద్భుతం చేయునుగాక, ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేయునుగాక. మరి భీమడోలు గ్రామము ఫైర్ స్టేషన్ దగ్గర ఎండి ఆఫీసు వెనకాల మరి యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రార్థనా మందిరం ద్వారా పరిచర్యలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి చేతబడి శక్తులు, చిల్లంగితనం, బాణమతి అనేకులు విడుదల పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు ఇప్పుడే అద్భుతం కావాలి అనంటే, ఆశ్చర్యమైనటువంటి కార్యములు కావాలి అనంటే సంప్రదించండి, ప్రార్థన చేద్దాం. ఒకసారి వీలైతే చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఆదివారం మరి ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు బలమైనటువంటి ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన జరుగుతుంది. మరి యొక్క వింతను మీరు వచ్చి చూచి వెళ్ళాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మే గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుని మరి వాక్యంలోనికి వెళదాం. అందరూ కూడా తలలు వంచండి. చిన్నవారు, పెద్దవారు, మరి ఎటువంటి వయసుల వారైనా సరే ప్రార్థనకి ఏకీభవించండి. నాతో పాటు కలిసి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జవము కలిగిన ఆయన, హౌలి మరఖ మాషా దాడా సదా అయా, ఇదిగో చేరు వచ్చిన బిడ్డలను, మోకరించినటువంటి బిడ్డలు మీరు దీవించండి. ఏ వ్యాధుల్లో ఉన్నారో, ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ బలహీనతలు ఉన్నారో వాటి నుంచి విడుదల దయచేసి బలమైనటువంటి కేంద్రాలుగా అయా, ఇదిగో తండ్రి నీ యొక్క సత్యాన్ని ప్రకటించేటువంటి బిడ్డలుగా, సత్య సాక్షులుగా జీవించేటువంటి బిడ్డలు వాడుకోండి. కృపను చూపించి బలమైన కార్యాలను, అద్భుతమైన కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలను బిడ్డల పక్షంగా జరిగించి మీరే గొప్ప మహిమను పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ఖచ్చితంగా దేవుడు మీకు విడుదలనిస్తారు. విశ్వాసం ఉంచండి. మరి విశ్వాసం ద్వారా ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. ఇంకా అద్భుతం కావాలి అని అంటే ప్రత్యేకమైనటువంటి మరి కాల్ చేయండి. మరి వాట్సాప్ కాల్ ఉంది, అలాగే నార్మల్ కాల్ ఉంది. ఫోన్ నెంబర్లు స్క్రోల్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఫోన్ నెంబర్లకి కాల్ చేసి మరి దేవుని దీవెనలు పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు వాక్యాన్ని వివరించాలి. వచనం వెంబడి వచనం, పదం వెంబడి పదం, అసలు దేవుని చిత్తం ఏమై ఉన్నది, మూలాల్లోనికి మరి యొక్క హీబ్రూ మూలాల్లోనికి ఏమై ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియపరచాలనేటువంటిది ఆసక్తి. దేవుడు ఆ కృపను నాకు ఇచ్చారు. కాబట్టి జాగ్రత్తగా ఆలకించుదాం. ఇంతకుముందు మెసేజ్లో దేవుడు ఏమై ఉన్నారు, దేవుడు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాలు మాట్లాడాం. దేవుడు వెలుగై ఉన్నాడు అని, ఆయన ఆకారం లేనటువంటి దేవుడని, సరిహద్దులు లేనటువంటి దేవుడని, ఆది అంతము లేనటువంటి దేవుడని మరి ఇంతకుముందు వాక్యాలలో తెలుసుకున్నాం. అంత మాత్రమే కాదు, మరి తను ఉన్నటువంటి యొక్క స్థితిని, ఆ వెలుగుగా ఉన్నటువంటి దేవుడు సరిహద్దులు లేని దేవుడు కనుక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, సృష్టిని తయారు చేయాలి, ఆ సృష్టి ద్వారా ఆయన నామ మహిమపరచబడాలి అనేటువంటిది ఆయన ఉద్దేశం. అందుకని ఆ ఉన్నటువంటి వెలుగులో కొంత భాగాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ భాగంలో శూన్యం అనేటువంటిది ఏర్పడింది. ఆ శూన్యము చీకటిగా ఉన్నది. దాన్నే చిజిమిం అంటారు అని మీకు తెలియపరిచాను. దాంట్లో నుంచే ఈ యొక్క వెలుగును, అత్యధిక భాగం ఉన్నటువంటి వెలుగు, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ వెలుగైనటువంటి దేవుడు తన కాంతిని, తన ఆత్మను ఈ శూన్యంలోనికి జార విడిచారు.
ఈ యొక్క శూన్యంలోనికి జార విడిచినటువంటి ఆ కాంతి రేఖ ద్వారా ఈ యొక్క ఆత్మలోకాలు, భౌతిక లోకాలు అనేటువంటివి తయారైనవి. అంటే ఎలాగూ యాటమ్ అనేటువంటిది, మాలిక్యూల్ అనేటువంటిది, దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కానివ్వండి, ప్రోటాన్స్ కానివ్వండి, న్యూట్రాన్స్ కానివ్వండి, అంటే పదార్థం ఆఖరి భాగం, ఈ కాంతి ఏదైతే ఉందో ఆఖరి భాగం పదార్థంగా మారింది. దేవదూతల లోకం కానివ్వండి, పరలోక కానివ్వండి, సింహాసనాలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ప్రధానులు కానివ్వండి, పైన ఉన్నటువంటి మహిమ లోకమంతా కూడా ఈ యొక్క కాంతి ద్వారానే ఏర్పడింది. హల్లెలూయా. కాబట్టి దేవుడు 6 రోజుల్లో సృష్టిని తయారు చేశారు. కాబట్టి మనం చదువుకుందాం. ఆదికాండము మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి మనం మాట్లాడుకుందాం. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరుచెను. ఇక్కడ చీకటి అనగా శూన్యములో ఉన్నటువంటి చీకటి. ఇది ప్రారంభ కాలము నుంచి ఉన్నది. దేవుడు తన వెలుగును కొంత లాక్కోవడం ద్వారా. ఏమన్నా అర్థమవుతుందంటారా? హల్లెలూయా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకు ఈ లోకంలోనికి దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనం వచ్చాం ప్రియులారా. కాబట్టి యొక్క ఉద్దేశ్యమును మనం తెలుసుకుని, దేవుని వాక్య జ్ఞానం అర్థం చేసుకుని మనం పరలోక రాజ్యం వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మాకు ఎందుకు లేదో స్వస్థత వస్తే సరిపోతుంది, లేదా దీవెన వస్తే సరిపోతుంది, ఆశీర్వాదాలు వస్తే సరిపోతాయని అనుకుంటే కుదరదు. దేవుని పిల్లలుగా ఆదాము వంశంలో పుట్టినటువంటి వారుగా, షేతు వంశంలో పుట్టినటువంటి వారుగా, నోవాహు, షేము ద్వారా, అబ్రహాము, మరి దావీదు గారి ద్వారా, దావీదు యేసు ప్రభు వారి ద్వారా, ఆ యేసు ప్రభు జీనియాలజీ కలిగినటువంటి మనములో దేవుని ఆత్మ కలిగి ఉండాలి, దేవుని జ్ఞానం కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి వెలుగును సృజించారు. ఆ వెలుగునకు పగలని, చీకటికి రాత్రని ఆయన పేరు పెట్టారు. హల్లెలూయా. ఈ యొక్క పగలు, చీకటి అనేటువంటిది దేవుని సృష్టిలో ఒక భాగం. రెండు కూడా దేవుని ఉద్దేశంతోనే తయారు చేశారు. వెలుగుకు ఒక ప్రత్యేకమైనటువంటి పని ఉంది, చీకటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పని ఉంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరు నిద్రపోవద్దు. హల్లెలూయా. అలాగే మరి దేవుడు చెబుతున్నటువంటి మాట 5వ వచనం, వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అనగా సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి రోజుల గురించి, దేవుడు తయారు చేసినటువంటి దినముల గురించి దేవుడు తెలియపరుస్తున్నారు. మరి ఒక దినమాయను అని అంటే దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవని మరి మనకు పేతురు పత్రికలో అది వ్రాయబడింది. హల్లెలూయా. కాబట్టి జ్ఞానాన్ని తెలుసుకోండి. ఈ లోకంలో మనం జీవించడానికి ఆహారము ఎంత ముఖ్యమో, పరలోక రాజ్యంలో జీవించడానికి జీవాహారం అంత ముఖ్యం. ఈ జీవాహారము నిన్ను పాపము నుంచి విడుదల చేస్తుంది. ఈ జీవాహారం అనగా వాక్యమైనటువంటి జీవాహారము నీళ్ళు నివసించినట్లయితే ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి విడుదల పొందుకుంటావు. హల్లెలూయా. చాలాసార్లుగా చాలామందికి నాకు వాక్యం వద్దండి, నాకు అద్భుతం జరిగితే చాలండి అంటారు. కాదు, వాక్యం కూడా నీకు ఉండాలి, వాక్యం కూడా నువ్వు తెలుసుకోవాలి, వాక్యాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు. చూద్దాం 6వ వచనంలో, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరిచెను. హల్లెలూయా. జలములలో భూమిని తయారు చేశాడు. జలములు అనేటువంటివి ఏర్పడినవి. ప్రతి పదార్థము, ప్రతి సృష్టము, అంటే అది ఘన పదార్థం కానివ్వండి, ద్రవ పదార్థం కానివ్వండి, వాయు పదార్థం కానివ్వండి, ఇది దేవుని ఆత్మ కాంతి ద్వారా ఏర్పడినటువంటి భాగాలు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ విశాలమును చేసి, విశాలము క్రింది జలములను మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. కాబట్టి పై విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టారు. ఆకాశములు చాలా ఉన్నాయి. మనకు కనిపించినటువంటి ఆకాశము మరి ఒకటే, వాతావరణ ఆకాశం. కాబట్టి పై ఆకాశమును ఈ యొక్క భూమిని సెపరేట్ చేశారు. కాబట్టి ఆకాశం అని పేరు పెట్టారు. అస్తమయమును ఉదయమును కలుగుగా 2వ దినమాయను. కాబట్టి దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలములన్నీ ఒక చోట కూర్చబడి ఆరిన నేలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ యొక్క ఆరిన నేలకు దేవుడు భూమి అని పేరు పెట్టారు. హల్లెలూయా. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టారు. అది మంచిదని దేవుడు చూశారు. కాబట్టి భూమి మీద జలములు తయారు చేసినది మానవుని కోసమే, భూమిని తయారు చేసిన అది మానవుని కోసమే, సముద్రములు తయారు చేసిన, సృష్టిని తయారు చేసిన ఏదైనా సరే మానవుని కోసమే. కాబట్టి చాలామంది అంటారు, దేవుడు నాకేం చేశారండి, ఏమి ఇచ్చారండి అంటారు. హల్లెలూయా. కానీ దేవుడు అన్నీ ఇచ్చారు. జీవమునిచ్చారు, బ్రతకడానికి నీరునిచ్చారు, వాయువునిచ్చారు, జీవితాన్ని ఇచ్చారు, సమస్తాన్ని ఇచ్చారు.
కాబట్టి దేవుడు ఏది చేసినా నీ కంటికి కనబడుతున్న ప్రతి వస్తువు నీ కొరకే తయారు చేశారు. కాబట్టి నీ మనోనేత్రాలకు గురుటితనం కలిగి ఉండడం ద్వారా దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అనేటువంటి మాటలు మీరు మాట్లాడతారు. హల్లెలూయా. ఈ యొక్క విషయాన్ని గమనించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ బ్రతికించేటువంటి వాక్యము, శక్తి కలిగినటువంటి వాక్యము మిమ్మల్ని నడిపిస్తుంది. కాబట్టి మ్యూట్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విందాం. వాక్యమై బ్రహ్మ, శబ్దమై బ్రహ్మ అని. వాక్యం ఆది అందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడై ఉండను. కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించుదాం. హల్లెలూయా. కాబట్టి తర్వాత 11వ వచనం 11వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మీద మొలిపించును గాకని పలుకుగా ఆ ప్రకారమాయను. కాబట్టి 11వ వచనంలో దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మీద మొలిపించును గాకని పలుకుగా ఆ ప్రకారమాయను. హల్లెలూయా. కాబట్టి ఇక విషయాన్ని మనం గమనించాలి. మొట్టమొదటిగా చెట్టు ముంద విత్తు ముంద అంటారు. కాబట్టి చెట్టే ముందు. కాబట్టి విత్తనములు ఇచ్చి చెట్లను ముందుగా భూమి మీద దేవుడు ఏర్పాటు చేశారు. హల్లెలూయా. కాబట్టి చాలా మర్మాలు, చాలా విషయాలు మీకు ఈ యొక్క గ్రంథము ద్వారా, ఈ యొక్క ఛానల్ వీక్షించడం ద్వారా, ఈ ప్రోగ్రాం చూడడం ద్వారా మీకు అర్థమవుతుంది. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి చెట్టు వృక్షం ముందా విత్తనం ముందంటే వృక్షమే ముందు. కోడి ముందా గుడ్డు ముందా అని అంటే కోడే ముందు దేవుని వాక్య ప్రకారం. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంత మాత్రమే కాదు, 12వ వచనం మనం చదువుకున్నట్లయితే, భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములు మొలిపింపగా అది మంచిదని దేవుడు చూశాను. దేవుడు విత్తనములు ఇచ్చిన, వృక్షములనిచ్చిన, ఫలాలనిచ్చిన, గడ్డినిచ్చిన అంతా కూడా మానవుని యొక్క మరి సృష్టి కోసము, మానవుని యొక్క మనుగడ కోసము, మానవుడు నిత్య జీవంతో ఈ భూమి మీద జీవించాలి అని, దేవుని ఆరాధన చేయాలని మరి మానవుని కోసము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడి. కాబట్టి సృష్టి క్రమం మనం నేర్చుకుంటున్నాం. సృష్టి ఏ విధంగా తయారైంది చాలామందికి తెలియదు. చెట్లు ఎలాగ వచ్చినాయో ఏదో అలాగా వచ్చింది కదా. చాలామంది తెలియదు భూమి ఎలాగొచ్చిందో. కొంతమందిని అడిగితే ఆ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం భూమి గిరగర తిరిగి రౌండ్గా ఏర్పడింది అంటారు. అదంతా అసత్యం. హల్లెలూయా. లోక సంబంధమైనటువంటి జ్ఞానము అపవాది దగ్గర నుంచి వచ్చింది. అవన్నీ అసత్యాలు. నిజమైనటువంటి జ్ఞానం బైబిల్ గ్రంథంలో ఉంది. అందుకని యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రములో ధ్యానం చేయబడి నీటి కాలువల వారన నాటబడినటువంటి చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించాలి. కాబట్టి కనిపిస్తున్నటువంటి ప్రతి సృష్టము, ప్రతి వృక్షము, ప్రతి ఒక్క ఫలము నీ కుటుంబానికి వస్తుంది అనంటే, నువ్వు ఆహారంగా తింటున్నావనంటే, లేదా నీ పశువులు మేస్తున్నాయనంటే, తింటున్నాయనంటే, దాని ద్వారా నీకు వృద్ధి కలుగుతుందనంటే దేవుడు ఏర్పాటు చేసింది. హల్లెలూయా. ప్రతి ఒక్క వృక్షాన్ని, ప్రతి ఒక్క చెట్టుని, ప్రతి ఒక్క జంతువుని, ప్రతి ఒక్క పక్షిని నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన మహిమార్థమై ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. 13వ వచనం, అస్తమయమును ఉదయమును కలుగుగా 3వ దినమాయెను. 14వ వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు భూమి మీద వెలుగిచ్చుటకై ఆకాశ విశాలమందు జ్యోతులే ఉండు గాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. ఇక్కడ జ్యోతులను దేవుడు ఏర్పాటు చేశారు. పగటిని ఏలడానికి, రాత్రిని ఏలడానికి జ్యోతులను ఏర్పాటు చేశారు. అంతకుముందు వెలుగై ఉన్నటువంటి దేవుడే ఈ సృష్టికి వెలుగుగా ఉన్నారు. ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడు కొంత సృష్టమును తయారు చేసి, జ్యోతులను తయారు చేసి పగటిని ఏలడానికి, రాత్రిని ఏలడానికి మరి భూమి మీద పెట్టి ఉన్నారు. కాబట్టి పగలు సూర్యరశ్మి ద్వారా కొన్ని మొక్కలు పెరగాలి అని, ఆహారం రావాలి అని మరి దేవుని ఉద్దేశం. దాని ద్వారా మానవుడి మనుగడ జరగాలని. రాత్రి మానవుడు విశ్రాంతి తీసుకోవాలని, పని పాటల నుంచి విశ్రమించాలి అని మరి దేవుని ఉద్దేశం. కాబట్టి పగటిని మంచిగా తయారు చేశారు దేవుడు, రాత్రిని కూడా మంచిగా తయారు చేశారు. హల్లెలూయా. అంతా కూడా దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. అంత మాత్రమే కాదు, వినండి, ప్రతి పదార్థం వెనకాల ఒక స్పిరిట్ ఉంటుంది. ప్రతి ఒక్క నక్షత్రం వెనకాల, ప్రతి ఒక్క సూర్యుని వెనకాల, చంద్రుని వెనకాల ఒక స్పిరిట్ ఉంటుంది. ఇవన్నీ దేవుని ఆత్మలోకంలో ఉన్నటువంటి పదార్థ భాగాలు. హల్లెలూయా. మానవుని కోసం ఏర్పాటు చేయబడినటువంటి పదార్థ భాగాలు. హల్లెలూయా. కాబట్టి ఇంతకంటే డెప్త్గా మీకు వద్దు, ఎంతకంటే డెప్త్గా తెలిసినప్పటికీ వాక్యాలు అందించిన మీకు అర్థం కానటువంటి స్థితిలో మీరు ఉంటారు. ఒకవేళ ప్రత్యేకంగా మీరు తెలుసుకోవాలంటే ఫోన్ నెంబర్లకి కాల్ చేయండి. ఖచ్చితంగా దేవుని జ్ఞానాన్ని మీరు అందుకొందురుగాక, ఉన్నతమైనటువంటి స్థానంలో వాటిని అర్థం చేసుకుందరుగాక. హల్లెలూయా.
కాబట్టి దేవుడిని అర్థం చేసుకోవాలి. దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎందుకంటే దేవుడు పాపము ద్వారా మరుగై ఉన్నారు. నన్ను కనుగొని వాడెవడో జీవమును కనుగొంటాడని సామెతల గ్రంథంలో ఉంది. కాబట్టి ఒక విషయాన్ని గమనించండి. కాబట్టి భూమి మీద వెలుగునివ్వడానికి ఆకాశ విశాలమందు జ్యోతులను తయారు చేశారు. 2 గొప్ప జ్యోతులను, పగటిని ఏలడానికి పెద్ద జ్యోతి, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతి, నక్షత్రములను చేశాను. చాలామంది అనుకుంటారు సూర్యుని దేవుడిగా, చంద్రుని దేవుడిగా, నక్షత్రాల దేవుడిగా కొలుస్తారు. అది పొర్రపాటు. దేవుడు తయారు చేసినటువంటి సృష్టి, యెహోవా దేవుడు తయారు చేసినటువంటి సృష్టి. ఆ సృష్టిని పూజించకూడదు. సృష్టిని తయారు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుణ్ణి నువ్వు ఆరాధన చేయుదువుగాక, నువ్వు మహిమపరచుదువుగాక, నువ్వు ఆయన నామాన్ని కీర్తించుదువుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ మైకు తయారు చేసిన వాడిని మనం గణపరచాలి తప్ప ఈ మైకుని గణపరచకూడదు. కాబట్టి సృష్టిని ఆరాధన చేసి వారు అట్టి రీతిగా ఉన్నారు. ఇంకా నీ బంధుమిత్రుల్లో టాల్లో ఇంకెవరైనా సరే సృష్టమును ఆరాధన చేస్తున్నట్లు వాళ్ళకి తెలియపరచండి, వీటిని షేర్ చేయండి. వాళ్ళకి ఆ జ్ఞానం తెలియదు. ఏదో పితరుల నుంచి, మా పూర్వీకుల నుంచి వస్తుందయ్యా, ఇలాగే కొనసాగుతామయ్యా, మా జీవితం ఇలాగే అయిపోయినయ్యా, ఏదో మాకు అలాగుంది అంతే బాబా, మాకు ఇంతకంటే జ్ఞానం వద్దు, ఎందుకంటే వాక్యం వద్దు అనేటువంటి విషయాలు చాలామంది చెప్తారు. కాదు, వాక్యము ఉండాలి. వాక్యము నిన్ను వెలిగింపజేస్తుంది, వాక్యము నిన్ను బలపరుస్తుంది, వాక్యము నిన్ను భద్రపరుస్తుంది. మరణం తర్వాత కూడా ఒక మంచి జీవితంలోనికి, మహిమ లోకంలోనికి నిన్ను పంపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా విందాం, నిద్రపోకండి, స్తోత్రం చెప్దాం. మరొకసారి మరి యొక్క జ్యోతులను దేవుడు తయారు చేశారు. 20వ వచనం, ఆదికాండము 1వ అధ్యాయం 20వ వచనం. ఎందుకు బాబా ఇవన్నీ ప్రతి వచనం చెప్తున్నావు? ఏదో అందరిలాగా ఒక రిఫరెన్స్ తీసుకుని ఏదో ఒక అంశం తీసుకుని చెప్పేయచ్చు కదా అని అంటే, ఏమో దేవుడు నాకు ఆ కృపనివ్వలేదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప వాక్యాన్ని లోతుల్లోనికి అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని వినాలని. కాబట్టి ఇది మీ జీవితాలను ఖచ్చితంగా మారుస్తుంది. నా జీవితాన్ని మార్చింది, మీ జీవితాలను కూడా మారుస్తుంది. ఆ సెఫిరోతులోనికి, దేవుని యొక్క ఆత్మలోనికి, పరలోక రాజ్యంలో ఆ వెలుగులోనికి మనం కూడా లీనమవ్వాలి. అదే దాన్ని మోక్షం అంటారు, పరలోక రాజ్యం అంటారు. అలా లీనమవ్వడానికి వాక్య జ్ఞానము నీకు అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఖచ్చితంగా నీకు వ్యాధి ఉందా, రోగం ఉందా, బలహీనత ఉందా, దెయ్యముల చేత పీడించబడుతున్న, అప్పుల చేత పీడించబడుతున్న కుటుంబాల సమాధానం లేదా, ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను, విడుదల వస్తుంది. కానీ దేవుని వాక్యాన్ని విను. ఒక అన్న, చెల్లి, తమ్ముడు దేవుని వాక్యాన్ని వినండి, అనేకులకు పరిచయం చేయండి, షేర్ చేయండి, సహకరించండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. కాబట్టి జీవము కలిగి చలించేటువంటి వాటన్నిటినీ దేవుడు తయారు చేశారు. ఎందుకు తయారు చేశారంటే దేవుని చిత్తంలో ఒక ప్రణాళిక ఉంది. ప్రతి దాన్ని తయారు చేసేయడానికి దేవుని చిత్తం ఉంది, దేవుని యొక్క ఉద్దేశం ఉంది, దేవునికి ఆలోచన ఉంది. హల్లెలూయా. ప్రతి విషయాన్ని కూడా మీకు కూలంకషంగా వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి భూమిపైన ఆకాశ విశాలములో పక్షులు ఎగురును గాకని, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురును గాకని పలికెను. కాబట్టి ప్రతి చెట్టును, ప్రతి విత్తనమును, ప్రతి ఒక్క పక్షిని, ప్రతి ఒక్క జలచరములను దేవుడు తయారు చేశారు. దేవుడు తయారు చేశారు. ఏ దేవుడండి అని అంటే, వాక్య ప్రకారం, బైబిల్ ప్రకారం యాహ్వే, యెహోవా, ఎలోహిం అనేటువంటి దేవుడు. అలలో హీబ్రూలో ఎలోహిం బహువచనంగా పిలిచారు ఆయన్ని. ఆయన నిజమైనటువంటి దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేరు. హల్లెలూయా. వేరొక దేవుడు లేరు. ఆయనే నిజమైనటువంటి దేవుడు. ఆయనే ఈ సృష్టిమును తయారు చేశారు. ఈ సృష్టికర్తను గనక, ఈ యొక్క యెహోవా నామం కలిగినటువంటి దేవుడిని గనక నువ్వు ఆరాధన చేయగలిగితే, ఆయన నామాన్ని స్తుతించగలిగితే, ఆయన నామాన్ని మహిమపరచగలిగితే, నీకు దీవెన వచ్చునుగాక, ఆశీర్వాదం వచ్చునుగాక, మహిమ వచ్చునుగాక. భూ సంబంధమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కూడా నీకు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడిని స్తుతించండి, దేవుడి నామాన్ని మహిమపరచండి. ప్రతి మత్స్యమును, ప్రతి జలచరమును, ప్రతి ఆకాశ పక్షిని, ప్రతి భూజంతువును, నీటిలో సంచరించేటువంటి వాటన్నిటిని, చిన్న జీవి నుంచి పెద్ద జీవి వరకు ప్రతిది కూడా దేవుడు తయారు చేశారు. భూమి సమతుల్యత కోసము, ఈ సృష్టి యొక్క సమతుల్యత కోసము, దేవుని యొక్క ఏర్పాటు కోసము ఆయన తయారు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా చూడండి 21వ వచనంలో, దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని జాతి ప్రకారము, రెక్కలు గల ప్రతి పక్షిని
సృజించెను, అది మంచిదని దేవుడు చెప్పాను. కాబట్టి సృష్టి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. పక్షుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. జంతువుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈ భూమి ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. జీవితం సరిపోదండి ఇలా నేర్చుకుంటే. హల్లెలూయా. కాబట్టి దాని ద్వారా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన అన్నారు, ప్రయాసపడి భారం మోచుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నా కాడని ఎత్తుకుని వచ్చి నా దగ్గర కూర్చుని నేర్చుకోనండి అన్నాడు. ప్రతిదీ నేర్చుకోవాలి. మనం మనుషులను చూసి నేర్చుకుంటాం, సెల్ ఫోన్లు చూసి నేర్చుకుంటాం, టీవీలు చూసి నేర్చుకుంటాం. కాదు, దేవుని సృష్టిని చూసి దేవుని గురించి నువ్వు నేర్చుకోవడానికి దేవుడు వాటిని ఏర్పాటు చేశారు. జలచరములను, జలములలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవిని, వాటి గురించి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అనగా జలచరముల, మత్స్యములు అంటే సముద్రంలో అంటే ప్రతి ఒక్క స్థితిని, అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, జియాలజీ, జీనియాలజీ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి అన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. నేర్చుకుని దేవుని యొక్క జ్ఞానము ఎంత ఔన్నత్యమైనదా, దేవుని యొక్క జ్ఞానం ఎంత మహిమ కలిగినదా, దేవుని యొక్క జ్ఞానము హద్దులు లేనిదా, ఈ యొక్క జ్ఞానానికి నేను కూడా పాత్రుడనా, నన్ను అందుకే ఏర్పాటు చేసుకున్నాడా. దేవుడు ఎంత జ్ఞానము కలిగిన వాడు, దేవుడు ఎంత మహిమ కలిగిన వాడు, దేవుడు ఎంత శక్తి కలిగిన వాడని ఈ యొక్క సృష్టమును చూసి ప్రతిదీ తెలుసుకుని నేర్చుకుని ఆయన నామాన్ని మహిమపరచుదుము గాక, ఆయన సన్నిధానంలో ఎదుగుదుము గాక, బలమైన కార్యములు మన జీవితంలో దేవుడు జరిగించును గాక. హోలికా రామాషాద ఓ బ్రఖాల రామాషాధాడా సదా ఈ పారా ఖాల రామాషాథాడా ఖాలియా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క వ్యాధి గురించి, ప్రతి ఒక్క రోగము గురించి నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. ప్రత్యేకంగా మీకు ఏ రోగం ఉందో, ఏ బలహీనత ఉందో విశ్వాసం ఉంచండి. దేవుడు నన్ను తాకుతున్నాడని విశ్వాసం ఉంచండి. మీరు టీవీ చూస్తున్నట్టయితే టీవీ, సెల్ ఫోన్ చూస్తున్నట్టయితే సెల్ ఫోన్ మీద అలా చేసుకుని ఉండండి. పవర్ అనాయింటింగ్ అనేటువంటిది మిమ్మల్ని తాకును గాక, మీకు విడుదల వచ్చిన గాక, మీకు జయం వచ్చిన గాక. ఇప్పుడు అద్భుతాన్ని పొందుకుంటారు, ఫోన్ చేసి సాక్ష్యం కూడా చెప్తారు. కాబట్టి దగ్గరకు రండి, ప్రార్థన చేస్తాను. ఈ పవర్ అనేటువంటిది, శక్తి అనేటువంటిది, ఈ బలం, వాక్య శక్తి, వాక్య బలం, వాక్య మహిమ అనేటువంటిది మిమ్మల్ని తాకిందని విశ్వసించండి. ఖచ్చితంగా మీకు క్యాన్సరు, ఎయిడ్స్, దెయ్యముల నుండి విడుదల, అప్పుల నుంచి విడుదల, కిడ్నీ సంబంధమైన వ్యాధులు, గుండె సంబంధమైన వ్యాధులు, షుగర్, బీపీ, కడుపులో ఉన్న బలహీనత, మోకాళ్ళ నొప్పులు అన్నిటిని కూడా విడుదల పొందుకుంటారు. రండి, కమాన్, టీవీ దగ్గరికి రండి. అలాగే హస్తమును ఉంచండి, ఏకీభవించండి, నాతో పాటు చెప్పండి, యేసయ్యా నాలోనికి రండి, నన్ను బలపరచండి, నీ ఆత్మచేత నింపండి అని. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుని విశ్వసించుదాం. హో గ్లోరీ, హో గ్లోరీ, హోలీ స్పిరిట్. అదిగో దేవుని ఆత్మ నిన్ను తాకుతుంది. విశ్వాసం నుంచి దేవుని ఆత్మ నిన్ను తాకుతుంది. ఇప్పుడే విడుదల పొందుకొందువుగాక, ఇప్పుడే శాపము నుంచి విడుదల పొందుకొందువుగాక, ఇప్పుడే అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల పొందుకొందువుగాక. ఫైర్ 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 అనాయింటింగ్. ఫూ రిబాషాల రకబా, ఫూ రిబాషాల రకమా, ఫూ రిబాషాల రబాదా, ఫూ రిబాషా కాల రమాషదా. యేసయ్య అదిగో తండ్రి, బిడ్డలకు విడుదల దయచేయండి. ఏ రోగముతో ఉన్నారు, ఏ బలహీనతో ఉన్నారు, ఏ మానసిక సంబంధం ఒత్తిడులతో ఉన్నారు, ఏ యొక్క ప్రమాదంలో ఉన్నారు, ఏ యొక్క చిక్కుల్లో ఉన్నారు, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. నీ ఆత్మచేత దర్శించి పూర్తి ఆరోగ్యం బిడ్డలకు అనుగ్రహించి మహిమ చేత నింపి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించి మీరే మహిమను పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విశ్వసించండి, నమ్మండి. ఖచ్చితంగా మీకు విడుదల వచ్చింది, ఖచ్చితంగా డెలివరీ జరిగింది. విశ్వాసం ఉంచండి, ఖచ్చితంగా సాక్ష్యాన్ని పంచుకోండి. హల్లెలూయా. కాబట్టి మీరు సాక్ష్యాన్ని పంచుకుంటే మీకు ఒక 10 నిమిషాల అవకాశం ఇస్తాం. కాబట్టి రండి, ఫోన్ చేయండి. పలానా దైవజనులు పాస్టర్ విజయ్ కుమార్ గారు ప్రార్థన చేశారు, నేను ఈ యొక్క పరిస్థితి నుంచి విడుదల పొందుకున్నానని నువ్వు గనక చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చినట్లయితే నీ సాక్ష్యాన్ని ఇందులో టెలికాస్ట్ చేస్తాం. హల్లెలూయా. ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.
ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో